ఇప్పుడు డ్రైనేజీలు ఇవన్నీ ఏదో కట్టామని చెప్తున్నారు. మరి మీ అందరూ ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎక్కడా కట్టినట్టు నేనైతే చూడాల. నియోజకవర్గం అంతా తిరుగుతూనే ఉంటాను నేను. మరి నా కంట్లో అయితే ఎక్కడ పడలా. అన్నీ కూడా అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాయి. అట్లాగే ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారంట. తట్టుకోలేకపోతుంది వైఎస్ఆర్సీపీ నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈసారి లోకేష్ గారు గెలుస్తాడో లేడు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి రేపు ఎలక్షన్ పెడితే ఎనీ టైం ఎప్పుడు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నిఘా వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటనేటువంటి ఆందోళనకి తెలుగుదేశం పార్టీ వారు గురవుతున్నారు తప్ప వైసీపీ నాయకులు ఎక్కడా కూడా కంగారు పట్ల. అలాగే మళ్ళీ అధికారంలోకి రావడానికి కుయుక్తులు పన్నక్కర్లా. మేమేమి అభివృద్ధి చేశామో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేశారో మొత్తం మీరే ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు, అరే ఎంత అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయమాటలు నమ్మి ఓడించామని ప్రజలు కూడా చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి కుయుక్తులు పన్నాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్లాగే ఇంకా వీళ్ళలో ఇంకొక మాట చెప్తూ ఉన్నారు ఇక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలని. మంగళగిరి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అంతర్గత కలహాలు ఎక్కడా లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మంగళగిరి నియోజకవర్గంలో మరి మా నాయకుడు ఇక్కడ ఎమ్మెల్సీగా మునుగోడు హనుమంతరావు గారు, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు, మరి మాజీ ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ గారు కానీ, ఇప్పుడు నేను కానీ, బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా అందరి కార్యకర్తలు కలుపుకొని సమన్వయంతో పనిచేస్తున్నాం తప్ప ఎక్కడో కూడా కాంట్రవర్సీగా ఇంతవరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రకటన వచ్చిన సందర్భం లేదు. మరి ఒకరు చేసే పనిలో ఇంకొకరు కలవకుండా ఉన్నటువంటి సందర్భం కూడా లేదు. అలాంటప్పుడు ఇక్కడ అంతర్గత కలహాలే ఉన్నాయని చెప్పేసి చెప్పడం అనేది అబద్ధం. అటువంటిది ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు. ఎందుకంటే ఏ ఒక్క కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు బాధ్యతలు లేవు. మొత్తం కూడా లోకేష్ గారు పిఏ చూస్తూ ఉన్నారు. లోకేష్ గారు పిఏకి చెప్పకుండా ఇక్కడ ఏ పని జరగట్లేదు. కాబట్టి అసంతృప్తి అంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. అలాగే కూటమి పార్టీల్లో కూడా ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పైన పూర్తి అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ పదవులన్నీ తెలుగుదేశం పార్టీ వారికి ఇచ్చుకుంటున్నారు. జనసేన పార్టీ వాళ్ళకి ఒక పదవి లేదు, అట్లాగే బీజేపీ వాళ్ళకి ఒక పదవి లేదు. నియోజకవర్గంలోనే కాదు, మన మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే అంతర్గత కుమ్ములాటలు కూటమి పార్టీల్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీల్లో ఉండేది తప్ప అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడా కూడా అంతర్గత కలహాలు కానీ అసంతృప్తి కానీ లేదు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అట్లాగే నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం. మరి చేనేతలకు ప్రగడకోట గారి పార్కు నిర్మిస్తానని చెప్పేసి వాగ్దానం చేసి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇంతవరకు శంకుస్థాపన కూడా చేయాల. అట్లాగే చేనేత భవనం నిర్మించి సుమారుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతుంది. ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీరియడ్ అయిపోయే ముందు పూర్తయింది ఆ నిర్మాణం. మరి 2 సంవత్సరాల నుంచి ఆ బిల్డింగ్స్లో ఉన్న షాపుల్ని ఎవరికి కూడా అలాట్ చేయాల. ఇక్కడ పర్టికులర్గా మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి చేనేత వర్గాల్ని రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారనేది యథార్థం. అందులో భాగంగానే అటు చేనేత వర్గాలు, ఇటు వైశ్య వర్గం ప్రధానంగా వ్యాపారాలు నిర్వహించేటువంటి మెయిన్ బజార్లో ప్రజలు వెళ్లకుండా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే విధంగా ఇక్కడ డివైడర్ క్లోజ్ చేసి ట్రాఫిక్కి ఎంతో అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. వ్యాపారాన్ని అటు వెళ్లకుండా వ్యాపారం దెబ్బతినే విధంగా ఈ అడ్డంకులు కల్పించి ప్రజలు సౌకర్యవంతంగా అటు వెళ్లకుండా అక్కడ ఏవి వ్యాపారం కొనసాగకుండా ఉండే విధంగా ట్రాఫిక్ని గందరగోళం చేస్తున్నారని చెప్పేసి నేను అంటూ ఉన్నా. ఏ ప్రాతిపదికన ఏ సైంటిఫిక్ రీజన్తో మొత్తం ఇక్కడ ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేసి సిగ్నల్స్ ఏర్పాటు చేశారో మరి మున్సిపల్ అధికారులు కానీ, మరి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన వాళ్ళు కానీ, మరి పోలీసు వ్యవస్థ కానీ ఏ సైంటిఫిక్ రీజన్స్తో
ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు, డివైడర్స్ క్లోజ్ చేశారు, స్పష్టం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీ ఇష్టం వచ్చినట్లుగా ట్రాఫిక్ మొత్తం ఒక చోట గుట్టలాగా చేరే విధంగా డివైడర్ మొత్తం క్లోజ్ చేసేసి ప్రజలు అటు ఇటు రాకపోకలకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అర్థమవుతూ ఉంది. ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలన్నా కూడా, మరి మాలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళాలన్నా కూడా ఆ రోడ్డు క్రాస్ చేయడం ఎంత ఇబ్బంది అవుతూ ఉంది. అట్లాగే మరి పార్క్ రోడ్డు అనేటువంటి పెద్ద రోడ్డు, ఎన్నో అప్రోచ్ రోడ్లు ఉన్నాయి దానికి. అటువంటి పార్క్ రోడ్డు ఎదురుగా డివైడర్ క్లోజ్ చేసేసారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా డివైడర్ క్లోజ్ చేశారు. బస్టాండ్ ఎదురుగా డివైడర్ ఓపెన్ చేసి ఎంతో ట్రాఫిక్ ఉండి ఇరుగ్గా ఉండేటువంటి హాస్పిటల్స్ రోడ్డు ఒక్కటే దాని ఎదురుగా ఉంచారు. మిగతా మెయిన్ రోడ్స్, టెంపుల్ స్ట్రీట్ కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి పెదకొనేరు వైపు ఉన్నటువంటి స్ట్రీట్ కానీ, అటు నుంచి వచ్చే మనుషులకి క్రాస్ చేయడానికి వీలు లేకుండా డివైడర్స్ క్లోజ్ చేశారు. ఈ విధంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఒక ఉద్దేశపూర్వకంగా అటు పద్మశాలి వర్గాన్ని కానీ, ఇటు వైశ్య వర్గాన్ని కానీ వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినే విధంగా, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారం సక్రమంగా సాగుండే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను.